ఐక్యత, ప్రశ్నించేందుకు పరిష్కారమే, ప్రజా రక్షణకు అవనన్న ఆశయం. ఇంత మండు టెండలో మన గన్నవరం నియోజకవర్గం మన హనుమాన్ జంక్షన్లో మీరందరూ వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మేడల పైన మిద్దెల పైన ఇంత మండు టెండలో చూస్తున్న ముందుగా మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి, పెద్దలకి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దారి పొడవుతా ఎంతో ప్రేమగా స్వాగతం పలికిన రైతాంగానికి, యువతకి, గన్నవరం యువతకి, జన సైనికులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి, తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకొచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ, తెలుగు మహిళలకి, జనసేన వీర మహిళలకి, జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మే 13న మనకి ఎన్నికలు, భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి. ఈ ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున నా పక్కన ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు, బాలశౌరి గారు, వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా, సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే, చీప్ రాజకీయాలు చేయకూడదు, మా నైజం కాదు అనుకున్న బాలశౌరి గారు, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు, వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజున బయటకు వచ్చేసారు వైసీపీ నుంచి. ఉంటుందని చెప్తారు. గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు? బండి మీద ఎక్కారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. సో చింతమనేని ప్రభాకర్ గారు, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుత్తికొండ రాజాబాబు గారికి, ఆయన రాలేదు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 2014లో నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభనేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది. ఎప్పుడు ఓటేయని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి అంత అభిమానం. అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం, నీచంగా దిగజారడం ఆయనకు తెలీదు. ఆయన చేసిన తప్పదే. పోయినసారి కూడా 2019లో చాలా 200-300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ పారిపోలా, నిలబడ్డారు ఓడిపోయినా. కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు. ఎన్ఆర్ఐ అమెరికాకి వెళ్ళిపోయి ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ లేదు, నిలబడాలి, మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, చంద్రబాబు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు. నేను అలాంటి దిగజారుడు పనులు చేయలేను. అన్ని మాటలందుకు ఆయన ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బయటకు వచ్చేసారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను 2 చేతులెత్తి మీకు ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది. చెరువుని మట్టి తవ్వేశారు, చెరువులను కాపాడుకోవాలి మనం. అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టి కింద తవ్వేసుకుంటున్నారు. 100 కోట్లు దోచేశారు ఇక్కడ. కానీ బ్రహ్మలింగయ్య చెరువుని విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు అడుగుతూ ఉన్నారు. బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను, పర్యాటక అభివృద్ధి గాను, మరియు సాగునీరు, తాగునీరుని అందించమని కోరుకుంటూ ఉన్నారు. మెగా డిఎస్ను చొక్కా చించుకున్నాను. నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నావు, ఒక్కొక్కరికి ఒంటి మీద బలం, అస్సలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు. మీరు కోరుకుంది ఏం కావాలి? నీకు ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి. ఏం కావాలి నీకు? మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజాయి అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. 2014లో ఆయనకి మద్దతు తెలిపుండొచ్చు. ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు,
జగన్ కథలు చెప్తాడు, క్లాస్ వార్ అని కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు. ఆయన చేసిన తప్పలా ఆయనకి బూతులు తిట్టడం రాదు, సంస్కారవంతుడు. మీకు భయపెట్టేవాడు కావాలా? మీరు చెప్పండి, భయపెట్టేవాడు కావాలా లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా? యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి. ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి చైర్మన్గా 1 సంవత్సరం చేశారు, కానీ చాలా అద్భుతంగా చేశారు ఆయన. గన్నవరం మన కూటమి అభ్యర్థి సహనవంతుడు, ప్రతిభాశీలి, సంస్కారం ఉన్నవాడు, నిలబడేవాడు, దమ్మున్నవాడు. సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి. అలాగే బాలశౌరి గారు ఇందాక చెప్తున్నారు, చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలిరా 6 కొట్టాలని. ధోని కొడితే 6 ఎలా ఉంటుంది? కొడితే కొట్టాలిరా 6 అంట చిరంజీవి గారు. నెంబర్ 6 పార్లమెంట్ అభ్యర్థులుగా నెంబర్ 6 బాలశౌరి గారు గుర్తుపెట్టుకోండి. మన జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎదుటోడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు హెడ్, రాడ్డు హెడ్. అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు గుర్తు, నెంబర్ 6 బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేండి, భారీ మెజారిటీతో గెలిపించండి. మనం గెలుస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం. నాకు ఆయన అంటే ఆడపడుచుల్ని గౌరవించని వైసీపీ ఓడిపోతుంది. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన.